మన దేశంలో క్రికెట్ కున్న క్రేజ్ ఏ క్రీడకు లేదు. క్రికెటర్లను సెలబ్రిటీలుగా చూడడం చాలా రోజుల క్రితమే ప్రారంభమైంది. సచిన్ టెండూల్కర్ ను క్రికెట్ దేవుడిగా పత్రికలు, మీడియా కీర్తిస్తుండడం మనం కూడా చూసాం. భారతీయులందరూ ఒకే జాతిగా ఫీల్ అయ్యేది జాతీయ పండుగల తర్వాత క్రికెట్ క్రికెట్లో రాణించాలంటే శ్రమతో పాటు సాధన కూడా ఉండాలి. ఇంతటి పోటీ ప్రపంచంలో ఓ ఆటో డ్రైవర్ కూతురు జాతీయ స్థాయి అండర్-19 జట్టుకు ఎంపిక కావడం విశాఖవాసులను సంబరం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. టాలెంట్ ఉంటే పేదరికం కూడా సైలెంట్ అయిపోతుంది అనడానికి ఉదాహరణగా ఉన్న ఆ విశాఖ అమ్మాయిపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. విశాఖ రామకృష్ణాపురంకు చెందిన శ్రీను కుమార్తె మౌనిక జాతీయ స్థాయిలో అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికైంది. శ్రీను నగరంలో పెద్ద పెద్ద స్వీట్ హౌస్లలో స్వీట్ తయారు చేసే మాస్టర్గా పనిచేసేవాడు. ప్రస్తుతం తన ఇద్దరు కుమార్తెల కోసం ఆటో డ్రైవర్గా మారాడు. పిల్లలను మంచి క్రికెట్ ప్లేయర్లుగా చేయాలనుకున్న సంకల్పంతో చదువుతో పాటు క్రికెట్ అకాడమీలో చేర్పించి శిక్షణ ఇస్తున్నాడు. శ్రీను పెద్దమ్మాయి మౌనిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. క్రికెట్ అకాడమీకి పిల్లలు వచ్చి పోవడానికి ఇబ్బంది పడుతున్న విషయం గమనించిన శ్రీను తను చేస్తున్న స్వీట్ మాస్టర్ వృత్తికి గుడ్ బై చెప్పేసి ఆటో డ్రైవర్గా మారిపోయాడు. శ్రీనుకు చిన్నప్పుడు క్రికెట్ ప్లేయర్ కావాలన్న ఆశయం ఉండేది. తనకు సాధ్యం కాని కలను తన పిల్లల ద్వారా సాకారం చేసుకోవాలనుకున్నాడు. అందుకే ఆర్థికంగా కష్టాలు ఎదురైనా అకాడమీలో చేర్పించి శిక్షణ ఇప్పిస్తున్నాడు. శ్రీను కష్టానికి ఫలితం దక్కింది. మౌనిక జాతీయ స్థాయిలో అండర్-19 జట్టుకు ఎంపికైంది. దీంతో ఆ తండ్రి ఆనందానికి అవధి లేదు. మౌనిక అకాడమీకి రోజు తండ్రి ఆటోలోనే వెళ్తుంది. ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు అకాడమీలో క్రికెట్ ప్రాక్టీస్ చేసి తర్వాత స్కూల్కి వెళ్తుంది. సాయంత్రం మళ్ళీ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తుంది. గత 4 ఏళ్లుగా మౌనిక నిరంతరం ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్లే ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు మౌనిక తండ్రి శ్రీను. నేను 4 ఇయర్స్ నుంచి క్రికెట్ నేర్చుకుంటున్నాను. మా డాడీ మగపిల్లలు లేరని మమ్మల్ని ఫస్ట్ నుంచి 4 ఇయర్స్ నుంచి ఆయన చేయలేకపోయారని మమ్మల్ని ఇప్పుడు ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు. మా పేరెంట్స్కి చాలా థ్యాంక్స్ అండ్ కోచెస్ కూడా. ఇక్కడ వరకు వచ్చామంటే వాళ్ళ వల్లే. మార్నింగ్ 5:30కి వస్తాం, 7:30కి వెళ్తాం. అక్కడి నుంచి రామకృష్ణాపురం మా హౌస్. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ 3:30కి వెళ్తాం. 3:30 to 8 ఆడతాం. నేను పెద్ద స్థాయికి వెళ్ళాలని అనుకుంటున్నాను. మా కోచెస్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని. 2004 నుండి నేను స్వీట్స్ కుకింగ్ చేస్తున్నానండి. నేను స్వీట్ మాస్టర్. నేను మొన్నటి వరకు కూడా 2023 వరకు నేను స్వీట్ మాస్టర్గా నేను చేసేవాడిని. పెద్ద పెద్ద బ్రాంచ్లో చేశాను. ధైర్యం స్వీట్స్, అభిరుచి స్వీట్స్ పెద్ద పెద్ద బ్రాంచ్లో చేసి వచ్చాను. అయితే పిల్లలు కూడా మనం ముందు ఉండి నడిపించాలి. మనం లేకపోతే పిల్లలు ఇబ్బంది పడతారు. ఇద్దరు ఆడపిల్లలు వెళ్ళి రావడానికి, పికప్కి డ్రాపింగ్కి ఇబ్బంది పడతారని ఆలోచనతో ఆ 30,000 రూపాయలు శాలరీ ఇచ్చేవారు నాకు ఆ స్వీట్ షాప్లో. నేను దాన్ని వదులుకొని వీళ్ళు వెంట ఉండి ముందుకు నడిపించాలని నా కోరికతో నేను ఆటో డ్రైవర్గా మారడం జరిగిందండి. నాకు ఇంకా పెద్ద క్రికెట్ ఆడాలన్న ఆలోచన. అలాగే మన కోచ్లు కూడా బుర్రయ్య సార్, మన శంకర్ సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను వాళ్ళని. వాళ్ళ సపోర్ట్ ఉన్న వాళ్ళు ఇంతవరకు మేము మొన్నే ఒక 5 రోజుల కిందట స్టేట్ ఆడీస్ వచ్చింది. పాప అండర్-15 స్టేట్ ఆడీస్ వచ్చింది. భువనేశ్వర్లో వెళ్ళింది, మళ్ళీ రాజస్థాన్ వెళ్ళింది. ఇప్పుడు మన స్కూల్ తరఫున నేషనల్ సెలెక్ట్ అవ్వడం అనేది చాలా గొప్ప ఆశగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇంకా పెద్ద క్రికెట్ ఆడాలని నా కోరిక. మౌనిక బౌలింగ్ లో రాణిస్తుందని, ఆమె టాలెంట్ చూసే కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని అంటున్నారు కోచ్లు. జాతీయ జట్టుకు ఎంపికవడానికి మౌనిక ప్రతిభే కారణం. అంతేకాదు గత 4 ఏళ్లుగా కఠోర సాధన వల్ల ఈ స్థాయికి చేరిందంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో మౌనిక ఆడాలన్నదే మా ఆకాంక్ష అంటున్నారు కోచ్లు. క్రికెట్ అంటే ఇంతకు ముందు బాయ్స్ ఆట అనేవారు, కానీ అది కరెక్ట్ కాదు. అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారు. ఇప్పుడు క్రికెట్ లో కూడా సత్తా చాటుతున్నారు. మౌనిక తండ్రి ఆటో డ్రైవర్ అయినా తన కూతుర్ని క్రికెటర్ గా చూడాలన్నదే ఆయన కోరిక. అందుకే నిరుపేద కుటుంబమైన మౌనికతో పాటు చిన్నమ్మాయిని కూడా క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. శ్రీను ఇద్దరు అమ్మాయిలు ప్రస్తుతం క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.
గంట మౌనిక ఈరోజు నేషనల్ SGFI అండర్-19 నేషనల్ సెలెక్ట్ అయిందంటే దానికి కారణం అమ్మాయి బౌలింగ్ చాలా బాగా వేయడం వల్లనే ఈరోజు సెలెక్ట్ అయింది. అంటే ఇదేంటంటే జెన్యున్గా సెలెక్ట్ అయింది. అది కూడా ఏంటంటే అక్కడ కూడా బాగానే తీశారు. మన విశాఖపట్నం నుంచి 4 అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు. అందులో గంట మౌనిక ఇక్కడ మన తోటగారు హై స్కూల్ 9వ తరగతి చదువుతుంది. అలాగే ఇక్కడ మన BCA క్రికెట్ అకాడమీ శిక్షణ పొంది అందులో కోచ్గా నేను ఉండవు. నెక్స్ట్ అందులో అండర్-19 టీంకి కూడా నేను కోచ్గా వెళ్ళాను. మన SGFI అండర్-19 టీంకి కోచ్గా వెళ్ళాను. అక్కడ మౌనిక అద్భుతంగా బౌలింగ్ వేయడంతో నేషనల్ టీంకి సెలెక్ట్ అయింది. ఈ నేషనల్ మ్యాచ్లు ఈ నెల 27న రాజస్థాన్ ఉదయపూర్లో జరుగుతాయి మ్యాచ్లకి ఇక్కడి నుంచి 25న బయలుదేరి వీళ్ళందరూ కూడా ట్రైన్లో వెళ్ళి అక్కడ మ్యాచ్లు ఆడడం జరుగుతుందండి. టాలెంట్ ఉంటే పేదరికం కూడా మౌనంగా ఉంటుంది. ఆటో డ్రైవర్గా కుటుంబాన్ని పోషిస్తూ పిల్లల ఉన్నతి కోసం నిరంతరం తాపత్రయపడుతున్న శ్రీనును విశాఖవాసులు మెచ్చుకుంటున్నారు. మౌనిక క్రికెట్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అందరూ ఆశిస్తున్నారు. ఆటో డ్రైవర్ కూతురు జాతీయ స్థాయిలో అండర్-19కి సెలెక్ట్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలనేదే ధ్యేయంగా పెట్టుకుని ప్రయత్నిస్తుంది మౌనిక. మరి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. For more videos like this, subscribe Big TV channel.